2500 స్కూటీలు ఫ్రీ, రైతు కూలీలకు 12,000, చెప్తా పోతే ఆటో డ్రైవర్లకు 12,000, 420 హామీలు ఇచ్చినాడు. ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? సెక్రటేరియట్కి వచ్చినాడు. వచ్చి అయ్యో నేను ఇక్కడ లంకె మీద ఉంటాయనుకుని వస్తే కానీ దాన్ని ఖాళీ కుండలే ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, మీ నడిగడ్డ సంగతి నాకు తెలియదు కానీ మీరు చెప్పాలి. లంకె బిందెల కోసం గడ్డపారం పట్టుకొని, తట్టపారం పట్టుకొని, నెత్తి మీద తుండు కప్పుకొని అర్ధరాత్రి తిరిగేది ఎవరు? పాడుపడ్డ కోటల చుట్టూ ఎవరు? వినబడతలా? మరి నాకు తెలియదు ఈయన ఏం చేసేదో ఇదివరకు. కానీ ఇక మరి లంకె బిందెలు ఉన్నాయా లేవా అని మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న నా మహబూబ్ నగర్ పోయినాడు. మహబూబ్ నగర్ పోయి అక్కడ ఇంకా దారుణంగా మాట్లాడినాడు. పెద్దలు కేసీఆర్ గారిని సరే నానా మాటలు అంటున్నాడు, మీరు చూస్తా ఉన్నారు, నేను చెప్పను. ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాటలు మాట్లాడుతున్నాడు. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని మాట్లాడతాడు ముఖ్యమంత్రి. మొన్న మధ్యనే సూర్యాపేటలో బస్సులు బాగా బిజీ అయినాయి, మీకు తెలుసు. బస్సులో రష్ ఎక్కువైంది. ఫ్రీ బస్సు కాబట్టి లేడీస్ ఎక్కుతున్నారు. అరే నీకు దండం పెడతారు ఆయన అవకాశం కొద్దిసేపు పెట్టు, చెప్తాను. అయితే సూర్యాపేటలో మొన్న మధ్యన బస్సులో బాగా రష్ ఉంది. ఆ రష్లో మరి ఒక తమ్ముడు జేబు దొంగ, జేబులు కొట్టేటోడు ఏదో జేబులు కొడుతూ దొరికిపోయినాడు. దొరికిపోయిన తర్వాత పోలీసులు పట్టుకున్నారు. బస్సులో ఆయన పట్టుకొని అప్పచెప్పినారు పోలీసులు. అప్పచెప్తే పోలీసులు పట్టుకున్నారు. నేను చేయలేదు, దొంగతనం చేయలే అన్నాడంట. వాడు జేబులు ఎత్తితే జేబులో కత్తెర దొరికింది. కత్తెర దొరికితే పోలీసుడు అన్నాడంట, ఏమైనా నువ్వు జేబు దొంగ కాకపోతే జేబులో కత్తెర ఎందుకు పెట్టుకున్నావు అని అడిగినాడంట. వాడేం చెప్పినాడంటే తెలుసా? సార్ రేవంత్ రెడ్డి కూడా పెట్టుకొని తిరుగుతున్నాడు సార్, ఆయన పోయి అడుగు సార్ అన్నాడంట. ఒక ముఖ్యమంత్రి నేను జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తారా ఎవరన్నా? ఇట్లా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. రుణమాఫీ గురించి మాట్లాడాడు. ఏమైనా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ ఏదంటే మాట్లాడాడు. కానీ చాలా మాటలు మాట్లాడుతున్నాడు మన మీద. మగవాడివైతే ఒక్క సీటు గెలువు అని మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారిని పట్టుకొని, మన పార్టీని పట్టుకొని. నేనంటా ఉన్నా, నేను రేవంత్ రెడ్డి గారి భాషలో ఎక్కువ మాట్లాడను, కానీ అలా మాట్లాడక తప్పట్లేదు. రేవంత్ రెడ్డి గారు నీ భాషలోనే చెప్తున్నా, నా భాష కాదు. మగాడివైతే నువ్వు 2 లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు, అప్పుడు మగాడివైతే 1,67,00,000 మంది ఆడకూతురులకు మాటిచ్చినావు. నెలకు 2,500 రూపాయలు ఇస్తానని మాటిచ్చి ఓటేయించుకున్నావు. మగాడివైతే నెలకు 2,500 రూపాయలు చెప్పినావు కదా నువ్వే. నెలకు 4,000 ఇస్తున్నా. కేసీఆర్ గారు ఒకరికే ఇస్తున్నాడు ముసలమ్మకి, నేను ముసలమ్మకి ముసలాయనకి ఇద్దరికి ఇస్తా, నెలకు 4,000 నువ్వే కదా చెప్తివి. మగాడివైతే 46 లక్షల మంది ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకి, వాళ్ళతో పాటు వాళ్ళ భార్యలకు కానీ భర్తలకు కానీ నెలకు 4,000 రూపాయలు వేసి అప్పుడు చెప్పు నువ్వు మగాడివైతే. మగాడివైతే నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, చేయమన్నావు కదా. ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 ఇస్తానంటివి, రైతు కూలీలకు 12,000 అంటివి, కౌలు రైతులకు రైతు బంధు అంటివి, రైతు భరోసా అంటివి. ఏమాయ మరి ఇవన్నీ? 100 రోజుల్లోనే అన్ని గ్యారెంటీలు చేస్తా అని నమ్మబలికి ఇవాళ వచ్చి మోసపు మాటలు మళ్ళొక్కసారి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వస్తాడు రేపు మాపో నాగర్ కర్నూలుకి వస్తాడు, ఈ పార్లమెంట్కి వస్తాడు, అలంపూర్కి వస్తాడు. రేవంత్ రెడ్డి గారు కొత్త బంధ ఎంచుకున్నాడు. ఏమంటే ఏ గుడికాడికి పోతే ఆ గుడికాడ దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాడు. నిన్న యాదగిరిగుట్ట పోయినాడు, లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా అని లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసినాడు. నిజామాబాద్ పోయినాడు, బాసర సరస్వతి తల్లి సాక్షిగా అని అక్కడ బాసర అమ్మవారి మీద అక్కడ ఆమె మీద పెట్టినాడు. వేములవాడ పోయినాడు, రాజరాజేశ్వర స్వామి సాక్షిగా రుణమాఫీ చేస్తా అన్నాడు. నాకైతే భయమవుతున్నది. ఇక్కడికి కూడా వస్తాడు, జోగులాంబ తల్లి సాక్షిగా అని ఇక్కడ కూడా మాట్లాడతాడు. మోసపోకండి, మోసం పార్ట్ 1 అయిపోయింది అసెంబ్లీ ఎన్నికల కోసం, మోసం పార్ట్ 2 పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రారంభించినాడు. తప్పకుండా మనం ఆ మోసాన్ని జయించాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ నియోజకవర్గంగా వస్తే, నాగర్ కర్నూలు పార్లమెంట్ కి వస్తే పోటీ పడుతున్న 3 అభ్యర్థులను ఒకసారి చూడండి, ఆలోచించండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కంటే మెరుగైన అభ్యర్థి ఉన్నాడా పార్లమెంట్ పోటీలో? రేపటి రోజున మనం గర్వంగా చెప్పుకోవాలా వద్దా?
ఇగో ఈయన మా పార్లమెంట్ సభ్యుడు, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా పార్లమెంట్ సభ్యుడు గర్వంగా చెప్పుకునే పరిస్థితి ప్రవీణ్ అన్న పార్లమెంట్ పోతే ఉంటారు. అదే వేరే వాళ్ళు పోతే ఆ పరిస్థితి ఉండదు. పైరవీలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పంపే బ్యాగుల సంచులు మోయడానికి, బ్యాగులు మోయడానికి ఆయన వరకొస్తాడేమో కానీ పార్లమెంట్ లో ఉండే ప్రజల కష్టాలు అక్కడ ఢిల్లీలో ఇప్పించేదానికి మాత్రం పనికిరాడు. ఒక్క అధికారిగా ఉన్నప్పుడే, పోలీస్ అధికారిగా ఉన్నప్పుడే ప్రవీణ్ కుమార్ గారు బ్రహ్మాండంగా పనిచేయగలిగినాడు. మరొక పార్లమెంట్ సభ్యుడైతే ఎంత సమర్థవంతంగా పనిచేస్తాడో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి మా కృష్ణమోహన్ రెడ్డిని పిలిచినాడు. ఎక్కడికో గద్వాల సభకు పోతుంటే నేను నిరంజన్ రెడ్డి గారు మేమందరం ధరూరులో ఆనాడు ఓ పత్తి చేతిలో 50-60 మంది రైతులు కనబడ్డారు. పలకరిద్దామని పోతుంది. పోతే పాలమూరు అంటేనే ఒకప్పుడు వలసల జిల్లాగా పేరు. యాడికి పోయిన దేశంలో ఎవరు కనబడతారయ్యా కన్స్ట్రక్షన్ సైట్లో అంటే పాలమూరు లేబర్ అనేది. సో అట్లాంటి పరిస్థితుల్లో కూలీలు ఉంటే కూలీలతో మాట్లాడి పోయినాం మేము ధరూరులో. ఆడపోతే 50 మంది ఉన్నారు. ఇది ఎప్పుడు నేను చెప్పాడు ఒక 5-6 ఏళ్ల కిందట. ఆ రోజు కృష్ణమోహన్ రెడ్డి గారు కాన్స్టిట్యూన్సీలో జరిగిన సంఘటన 50-60 మంది ఉంటే అందరినీ పిలిచినాం. పిలిచి ఏ ఊరమ్మ మీద అడిగింది. నేను అనుకున్నా కొంతమంది ఆల్పూర్లో ఉండింటారు, కొంతమంది పక్కనే మన నారాయణపేటలో అక్కడి నుంచో ఇక్కడి నుంచో మన వాళ్ళే ఉండింటారంటూ. కానీ వాస్తవం ఏంటంటే ధరూరులో ఆ రోజు నేను కలిసిన కూలీలు కొంతమంది కర్నూలు వాళ్ళు, కొంతమంది రాయచూరు వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇవాళ మన తెలంగాణకు వచ్చి పుట్టగడుపుకునే పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చిన మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించండి. వెంకటరామరెడ్డి చెప్పినాడు ఇప్పుడే, కేసీఆర్ నీళ్ళకు బాధలేదు, కేసీఆర్ 10 ఏళ్ళు కరెంటు బాధలేదు, కేసీఆర్ 10 ఏళ్ళు రైతు బంధు బాధలేదు. ఈ ఫోన్లు టింగ్ 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 అని మోగుతూ వారం రోజుల్లోనే 7,600 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో లంచంగా పడేది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు కోసమే అడుక్కునే పరిస్థితి వచ్చింది. నీకు పడ్డదా రైతు బంధు అంటే నీకు పడ్డదా అని రైతులు ఒకరు చూసుకునే పరిస్థితి వచ్చింది. రుణమాఫీ సంగతి దేవుడెరుగు. 10,000 పోయి 15,000 అవుతుంది అనుకున్నాం. కానీ కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిక్కులేదు అని తలకాయ పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే సోదరుడు ఎమ్మెల్సీ గారు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, వెంకటరామరెడ్డి గారు, విజయుడు గారు, మన గవర్నమెంట్ గాని వచ్చింటే ఈసారి ఆర్డీఎస్ నెట్టెంపాడు పూర్తి చేసి ఈ ప్రాంతంలో రోడ్లు, కొన్ని విద్యాలయాలు కూడా తెచ్చుకోవాలనుకున్నాం. తప్పకుండా అది చేయాల మీరు అని చెప్పి వారు చెప్తా ఉంటే నాకు ఇంకో మాట కూడా వెంకటరామన్